ఇప్పటిదాకా మీరు చూశారు. ఇవాళ పోలీస్ వాళ్ళు ఏదైతే దారుణంగా ఎవరిని అలౌ చేయకుండా మా 4-5 పంపించారు. కానీ మా ఆశ్చర్యానికి ఏమిటంటే అక్కడ ఏమీ లేకుండా చేశారు. ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు ఇవాళ ఈ దేశంలో, ముఖ్యంగా ఈ తెలంగాణలో? అంటే మీరు ఒక వర్గాన్ని కాపాడుతూ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ల కొరకు ఒక వర్గాన్ని కాపు కాస్తూ వాళ్ళకి ఏదైతే ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు రేపు వాళ్ళ ఓట్లు దండుకోవాలనే ఒక కార్యక్రమం దక్క ఇదేది కాదు. ఇవాళ హిందువుల ఓట్లు వద్దు అని అనుకుంటున్నారా? రండి, ఆ మాట మీరు నిజానికి చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు అందరూ కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు. విగ్రహం ఎక్కడ ఉందో విగ్రహం చెప్పడం ఏమీ లేదండి. నిన్న సాయంత్రం విగ్రహాన్ని చాటుమాటుగా తరలించేసి తర్వాత ఆ మాట కూడా చెప్పారు. ఇవాళ విగ్రహాన్ని కూడా మాకు అప్పచెప్తామనే ఆశ్వాసనతోనే నిన్న మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాం. ఇవాళ మా మిత్రులైనటువంటి మా సెంట్రల్ జిల్లా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు, తర్వాత ప్రవీణ్ గారు, తర్వాత కళ్యాణి గారు, మిగతా నాయకులందరం కూడా ఇవాళ ఇక్కడికి చేరుకున్నది కూడా మాకు ఆ విగ్రహాన్ని ఇస్తారని, తర్వాత మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీటింగ్ అరేంజ్ చేస్తారని మేము అనుకుంటే ఇవాళ మీరే చూస్తున్నారు మీడియా సాక్షిగా, ఇక్కడ ఎవరు కూడా వచ్చి మాకు చెప్పేవాళ్ళు లేరు. ఇది ఇవాళ తప్పకుండా ఇవాళ ఈ ప్రాంతం నుంచే మేయర్ గారు ఉన్నారు. మేయర్ గారు, మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారో మాకు ఆ గవర్నమెంట్ ల్యాండ్ మాకు అవసరం లేదు, మేము ఆ జోలికి కూడా పోవట్లేదు. మీరు ఈ గుడి అనేది ఒక కార్నర్లో ఒక చిన్న ప్లేస్లో ఉన్నది, దానితో మీకు వచ్చిన ఇబ్బంది ఏమున్నది అంటే ఇవాళ మీరు ఏదైతే ఆంజనేయ స్వామిది అక్కడ ఏదైతే చేశారో ఇప్పుడు ఇవాళ ఎంత పెద్ద ఫిలిం నగర్లో మీరు చూశారు కదా, ఆనాడు మేము చేసినటువంటి పోరాటం అంతా కూడా వ్యర్థమై ఇవాళ ఎన్ని 40-50 అంతస్తుల బిల్డింగ్ వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ఏదో ఎవరికో ఓ బడాబాబుకి ఈ ల్యాండ్ అంతా ఇచ్చి అతను అని ఉంటాడు, ఇక్కడ గుడి ఉంటే అతను తీసుకోవడానికి ఏమన్నా డబ్బులు తక్కువ ఇస్తా అన్నాడేమో మాకు తెలియదు. అలాంటి ఈ సందర్భంలో ఇవాళ మేమందరం కూడా ఒక నిర్ణయానికి రావబోతున్నాము. ఇవాళ గనక ఆ గుడిని యథాస్థితిగా, మేమేం పెద్దగా ఒక 1000 గజాలు అడుగుతలేము, అక్కడ యథాస్థితిగా ఆ గుడిని కొలిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్మతి మేరకు ఆ గుడిని మళ్ళీ పునర్నిర్మించి అదే విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించేదాకా మేము మా అధ్యక్షుల వారు తర్వాత మిగతా నాయకులందరూ కలిసి ఒక కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. దానంతటికీ బస్తీవాసులంతా ఉన్నారా? మీరందరూ మా వెంబడి జై రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. మా అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి గారు మాట్లాడతారు. నాకు నిన్న నుంచి ఇక్కడికి పిలవడం జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న బస్తీవాసులు, లేకపోతే హిందూ వాహిని వాళ్ళు కూడా ఉండొచ్చు ఎవరన్నా. బయట నేను ఏమనుకున్నా అంటే దాని గురించి నిజాలు తెలుసుకున్న తర్వాత పోతే మంచిగా ఉంటుందని ఈరోజు రావడం జరిగింది. అంత లోపలనే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళ కార్యక్రమము. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక నిజం చెప్తున్నా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకొని వాళ్ళతోని కమిషన్లు తీసుకుందామని ప్లాన్లో ఉన్నది. ఇక్కడ 12 acres ల్యాండ్ ఉంది. నేను నిన్నటిదాకా అనుకున్నాను 300, 500, 600 గజాలు అనుకున్నా. 12 acres కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 1-2 monthsలలో దాన్ని ఇట్లా ఆక్షన్ పెట్టకుంటే నా పేరు దీపక్ రెడ్డి కాదు. క్లియర్గా అక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. పాపం బస్తీవాసులు అడిగేది ఏంటి, వాళ్ళు ఏమో ల్యాండ్ అడుగుతలేరు. ఓన్లీ 50 అడుగులు లేకపోతే 100 గజాలు ఏదైతే వాళ్ళు గుడి ఎప్పటి నుంచో పూజ చేసుకుంటున్నారో ఆ ల్యాండ్ మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఆ పూజ చేసుకుంటా ల్యాండ్ వరకే. కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తానికి వీళ్ళని మాటలలో పెట్టేసి మొత్తం వాళ్ళకు కూడా తెలియదు, మొత్తం క్లియర్గా సాఫ్ చేసి పడేసిర్రు. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ కూడా క్షమించడు. ఇది మీరు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు ఎవరి ఓట్ల గురించో ఇలాంటి పనులు చేస్తున్నారు. అది కరెక్ట్ పని కాదు. మేము చెప్పేది ఏంటంటే ఇమీడియట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్స్టిట్యూట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి గుడి ల్యాండే, మేము ఎక్కువ ఏమడుగుతలే, మీరు ఎకరాలలో ఉన్నది ల్యాండ్ ఆ 100-150 ఎకరాలు వదిలిపెట్టాలని మీ అందరినీ వాళ్ళు కోరుచుకుంటున్నాం. ఇవాళ గతంలో చెప్తూనే ఉన్నాము, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులు మైనారిటీలు అవుతారు నాయన, హిందువులపై దాడులు జరుగుతాయి, హిందూ గుళ్ళపై దాడులు జరుగుతాయి.
ఇవాళ సిగ్గు శరం లేకుండా 100 గజాలు లేని గుడి, పోనీ ఒక కొత్తగా వెలిసిన గుడి కాదు, 70 నుంచి 80 సంవత్సరాల నుంచి బస్తీ వాసులు పూజ చేసుకుంటారు. మొన్న బోనాలు జరిగినాయి. మరి మొన్న బోనాలు జరిగే వరకు మీరు కళ్ళల మన్ను పోసుకురా అని అడుగుతున్నాను నేను ఇక్కడ రెవెన్యూ వాళ్ళని. సిగ్గు శరం లేకుండా దొంగచాటుగా మధ్యరాత్రి వచ్చి గుడిని కూల్చి విగ్రహాన్ని ఎక్కడికో తీసుకుపోయినారు. అంటే ఒక శాస్త్రం ఉంటుంది, శాస్త్ర ప్రకారమే ఏవైనా జరగాలి. ఇలా మా మనోభావాల్ని కించపరిచిరు. ఇలా ఈ 1000 ఎకరాలు 100 ఎకరాలు ఓఐసీ కబ్జా చేసిన చెరువులు ఎన్నో ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. అవి దాన్ని ఏం చేయశాతగాక ఈడ 50 గజాలు 100 గజాలు ఉన్న గుళ్ళని ధ్వంసం చేస్తారు. అంటే హిందుత్వంపై దాడిని ఈ ప్రభుత్వము సమర్థిస్తూనే ఉంటుంది. ఇవాళ కూడా హిందువులు మేలుకోకపోతే, ఐకమత్యం రాకపోతే ఇవాళ ఇంకా రావాలి 10,000 మంది 20,000 మంది రావాలి. అప్పుడే కానీ మనకి బాగుండదు. రేపు మీ ఇంట్లోకి కూడా గుసాయించి ఎలగొట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తుంది. అలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ఓఐసీ సంకలనాకి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయింది. అలా ఇప్పుడు లోపల చూడడానికి పోవాలంటే నానా యాతన పడ్డం. ఇలా 5 మందికి మా గుడికి పోనీకి మాకు 5 మందికి పర్మిషనా? మా దేవతను దర్శనం చేసుకొని మాకు 5 మందికి బతిలాడినాము. లాస్ట్కు తోపుసు లాట్ అయింది. రెడీగా పెట్టుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వ్యాన్లు అరెస్ట్ చేయని. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? హిందువులను అరెస్ట్ చేస్తే మీ జైలు సరిపోవు. ఇవాళ ఎలక్షన్లు రాబోతున్నాయి, మీకు హిందువులు తగిన బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తారు. లోపలికి వెళ్ళాకండి నిజంగా అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారుల కరుపారడి బుచ్చుడి అమ్మ దుర్గ మాయమ్మ అని అమ్మవారిని కొలుస్తామండి. ఈరోజు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తున్న ఈ అక్కలు అన్నలు అందరూ బాధపడుతుంటే వాళ్ళ ఏడుపు పైన ఒక పెద్ద కోట కట్టించి వాడెవడికి అప్పచెప్దాం అనుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలోనే హిందువులందరూ సిగ్గుంటే హిందువులందరూ బుద్ధి చెప్పండి. సిగ్గున్న హిందువులందరూ ఓటు వెయ్యకండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే హిందువులు గుడులకి ఇంత కష్టం అవుతుంటే, ఇంత బాధపడుతుంటే వీళ్ళకి ఓట్లు ఎందుకు వేయాలి? మనం ఎందుకు మాట్లాడాలి? అసలు అవసరమే లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకున్నందుకు సిగ్గుపడుతూ రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. 100 గజాలు మీరు అనుకుంటే 5 నిమిషాలు ఇప్పించగలుగుతారు. ఆ గుడి వాళ్ళకి ఇప్పించకపోతే మీరు ఖచ్చితంగా ఓడిపోతారండి ఎలక్షన్స్ లో. ఖచ్చితంగా చెప్తున్నాం మేము ఎవరో ఓట్లు వేయం, ఎవరు వేయరు. ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. 5గురికి పర్మిషన్ ఇవ్వడానికి మా అధ్యక్షుల వారు అందరూ బతిమాలుకుంటే ఈరోజు లోనికి పంపించారు. పోలీసు వారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఓవైసీ ఏం చెప్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. అంతకుమించి ఏం చేయలేరు కదా. అదే పని జరుగుతుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టే దర్గాలు, చర్చిలు అన్ని చాలా ఉన్నాయి. వాటిని కూడా తొలగించండి. మీకు దమ్ముంటే అది చేయండి. అప్పుడు హిందువులు గుళ్ళు జోలికి రండి. లేదా హిందువుల సత్తా చూపిస్తాం. ఖచ్చితంగా నిద్ర పోనీయం మిమ్మల్ని. ఇవాళ చెప్తున్నాం, మీరు తొందరగా ప్రకటించండి ఏదో ఒకటి. ఆ గుడి 100 గజాలు ఇచ్చేస్తారా? సంతోషం. లేదా ఆయన చెప్పినట్టుగా దీపక్ రెడ్డికి మా అధ్యక్షులు చెప్పినట్టుగా 12 ఎకరాల యాక్షన్ రాబోతోంది. ఆల్రెడీ పేపర్లో కూడా వేసేసిర్రు. వేసిన తర్వాత వాళ్ళు అది పంచుకొని తింటారు. ఇందుకే ఉన్నారు. హిందువులు గుళ్ళనే కొలగొడతారు, వేరే దానికి లేరు. ఏమయ్యా కొంచెమైనా బుద్ధి ఉందా? మీరు హిందువులు కాదా? ఇంతమంది ఉన్నారు, మీరు హిందువులు కాదా? అధికారులు ఆడదాని అయ్యండి. ఎలా కూల్చావమ్మా? ఎంఆర్ఓ ఎలా వచ్చావమ్మా? నువ్వు ఆడదానివి కాదా? నీకు అధికారం ఇస్తే ఆడదానిగా కొంచెం ఫీలింగ్ రాదా? అమ్మవారు అని అంటారే ఆడవాళ్ళని, స్వరూపాన్ని అమ్మవారి స్వరూపం అని కొలుస్తామే ఆడవాళ్ళని. మీకు ఎలా వచ్చావమ్మా? 3 గంటల ప్రాంతంలో ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, ఒక పేపర్ లేకుండా ఎట్లా మా గుడిని కూలుస్తారు? మా గుడిని మీరు విగ్రహమే తీశారు. అక్కడ 80 సంవత్సరాలుగా అమ్మవారి శక్తి అక్కడే ఉంది, అక్కడే ఉంది, అక్కడే ఉంది. అమ్మ అక్కడే ఉంది. విగ్రహం మాత్రం లేదంతే. విగ్రహం మాత్రం లేదు. ఆ శక్తి ఎక్కడ ఉంది? అందుకే మా ప్రధాన డిమాండ్ మా విగ్రహం ఎక్కడుందో చూపించాలి. ఇవాళ అప్పచెప్తా ఉంటే నాయకులందరూ తీసుకొని వచ్చారు, కానీ విగ్రహం ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వడం పోక విగ్రహాన్ని ఇప్పుడు మాకు ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. ఎంతో మనం ధాన్యాదివాసం, జలాదివాసం ఇన్ని చేస్తాం. అంటే మనకు ఆగమ శాస్త్రం ఉంది. దాన్ని పెకలించాలన్నా అదే చేయాలి. ఏమి చేయకుండా 3 గంటలకు వచ్చి అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోతారా? సిగ్గు లేని వాళ్ళ. నేను ఎవరైతే పెకలించారో వాళ్ళని తిడతా. నాకు బాధ అనిపిస్తుంది. నా కష్టం, నా బాధ మా అమ్మవారు మాకు ఇవ్వండి. మా హిందువుల బాధ మీకు అర్థం కాదా? ఎంతసేపు కాళ్ళకి అలా గ్రేస్ చేసుకుంటా బతుకుతారు ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోకపోతే అమ్మవారి సాక్షిగా చెప్తున్నామండి, వాళ్ళందరూ ఉసురు తగులుతుంది.